ప్రజల కళ్లల్లో ఇసుక కొట్టారా? అన్ని ఉన్నా అల్లుం నోట్లో శని అన్నట్లుగా కావాల్సిన వాళ్లకు ఇసుక దొరకడం లేదా? ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినా పెద్దగా ప్రయోజనం కలగడం లేదా? అసలు అలా ఎందుకు జరుగుతోంది? విశాఖలో ఇసుక సమస్య ప్రజలను వేధిస్తోంది. డిమాండ్ కు సరిపడే ఇసుక లభ్యం కాకపోవడంతో పేదల ఇళ్ల నిర్మాణాలకు ఆటంకం ఏర్పడుతోంది. రోజుకు 500 టన్నుల ఇసుక అవసరం కాగా కేవలం 250 టన్నుల వరకు మాత్రమే లభ్యమవుతోంది. ఈ కారణంగా పలు ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తోంది. విశాఖ జిల్లాలో ఇసుక కొరతపై స్పాట్లైట్. ఏపీలో ప్రభుత్వాలు మారుతున్నా సమస్య మాత్రం అలాగే ఉండడం విశాఖ ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక కొరత చాలా తీవ్రంగా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక విరివిగా దొరుకుతుందని అందరూ భావించారు. అలాగే ఉచిత ఇసుక విధానాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో ఇసుక కష్టాలు తీరాయని ప్రజలు సంతోషించారు. కూటమి ప్రభుత్వం లక్ష్యం బాగున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇసుక కొరత తీరడం లేదు. డిమాండ్ కు సరిపడా ఇసుకను ప్రజలకు అందించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. జిల్లాలో ఎంత ఇసుక డిమాండ్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఇసుక రీచ్ల నుంచి తేవాలో లెక్కలు వేయడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇసుక కొరత కారణంగా పేదల ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఈ కొత్త ప్రభుత్వంలో కూడా ఇసుక మళ్లీ అందుబాటులో లేదు. ఫ్రీ ఇసుక అన్న చంద్రబాబు నాయుడు గారు ఇసుక జోలికి వెళ్లొద్దు అని ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులకి బెదిరించిన వార్నింగ్లు ఇచ్చినా ఇసుక మాత్రం ప్రజలకు అందుబాటులో లేదు. వర్షాలు తగ్గడంతో నిర్మాణాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం లేఅవుట్లలో కూలీలకు సరిపడా పనులు చేయడానికి రోజుకు సగటున 500 టన్నుల ఇసుక అవసరం కాగా 200 నుంచి 250 టన్నులు మాత్రమే సరఫరా అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో కేటాయించిన 2 రీచ్లలో ఒకటి తాజాగా మూతపడడం, రవాణా ఛార్జీలు తగ్గించారని ఇసుక రవాణాకు లారీ యజమానులు ఆసక్తి చూపకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. నగర శివారు మండలాల్లో 65కు పైగా లేఅవుట్లలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు వేగం పుంజుకునేందుకు ఇసుక కొరత అడ్డంకిగా మారింది. అన్ని లేఅవుట్లలో పనులు ఊపందుకుంటే ఇసుక డిమాండ్ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. 2 నెలల క్రితం ఉన్న ఇబ్బందులు తొలగి సుమారు నెల రోజుల పాటు రోజుకు 450 టన్నుల వరకు సరఫరా అయింది. అయితే శ్రీకాకుళం జిల్లాలోని 2 రీచ్లలో ఒకటి తాజాగా మూతపడింది. గడిచిన వారం 2 వారాల నుంచి ఒక రీచ్ నుంచే ఇసుక ఇస్తున్నారు. దీంతో శ్రీకాకుళం నుంచి రోజు వచ్చే లారీల సంఖ్య తగ్గిపోయింది. గతంలో మాదిరిగా 2వ రీచ్ కేటాయించాలని కోరినప్పటికీ ఇంతవరకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి రాలేదని తెలుస్తుంది. ఇదిలా ఉండగా రాజమండ్రి వద్ద గోదావరి నది నుంచి ఇసుక సరఫరాకు రీచ్ కేటాయించినా అక్కడ లిఫ్టింగ్ లో ఇబ్బంది వచ్చింది. బయట నిర్మాణాల కోసం బిల్డర్లు పోటీపడి పైరవీలు చేసుకోవడంతో విశాఖ జిల్లా అవసరాలకు సరిపడా ఇసుక ఇవ్వడం లేదు. విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ రంగానికి సంబంధించిన క్వాంటిటీ కావాలంటే కనీసం రోజుకి 500 టన్నులు ఇసుక పడుతుంది. అది శ్రీకాకుళంలో 2 రీచ్లు ఉంటే ఆ 2 రీచ్ల్లోనూ ఒకటి ఆపేశారు. ఆ ఒక రీచ్ 200 నుండి 250 టన్నులు మాత్రమే సరఫరా అవుతున్నందువలన విశాఖపట్నం జిల్లాలో భవన నిర్మాణ రంగం చాలా, ఒక మాటలో చెప్పాలంటే కుదేలుకి ఇబ్బందిగా కుదేలు పడేటట్టు ఉంది. దీన్ని కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలా. మీరు ఎన్ని సంస్కరణలు చేసినా మీరు వచ్చిన తర్వాత భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులు 4 పూట్ల హాయిగా ఉన్నారు, కడుపు నుండి తిండి తింటున్నారు, భార్య బిడ్డల్ని పోషించుకుంటున్నారు అనేటట్టు ఉండాలి. కానీ ఏమీ లేకుండా జీవోలు ఇచ్చాం, అవన్నీ చేసాం. కేవలం ఇంకొక పెద్ద విమర్శ ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలోనే స్థానిక ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు దందా నడుస్తుంది అనేది ప్రసార మాధ్యమాల్లో వార్తాపత్రికల్లో రోజు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇసుక రవాణా రేటును తాజాగా సవరించింది. శ్రీకాకుళం నుంచి విశాఖ జిల్లాలో లేఅవుట్ కు ఇసుక సరఫరా చేసినందుకు టన్నుకు 850 రూపాయల వరకు డబ్బులు ఇచ్చేవారు. అయితే నగరంలో 3 చోట్ల ప్రైవేట్ ఇసుక యార్డులకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం అక్కడ సరఫరా నిమిత్తం ఫ్లాట్ రేట్ ఖరారు చేయడంతో లారీ యజమానులకు టన్నుకు కేవలం 650 రూపాయల వరకు మాత్రమే దక్కుతుంది. దీనికి తోడు మారుమూల ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్ల వద్దకు ఇసుక సరఫరా చేసేందుకు లారీ యజమానులు ముందుకు రావడం లేదు.
జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న లేఅవుట్లకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక రీచ్ మూసివేత, రాజమండ్రి నుంచి పూర్తిగా ఇసుక అందకపోవడం, రవాణా ఛార్జీలు తగ్గడం వంటి అంశాల ప్రభావంతో జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు తగినంత ఇసుక రాకపోవడంతో పనుల జోరు తగ్గింది. ఇప్పటికీ వాస్తవానికి భవన నిర్మాణ రంగం ఇప్పుడు చాలా స్లోగా నడుస్తోంది. ఇది ఊపందుకుంటే దాదాపుగా 1000 టన్నుల ఇసుక అవసరమయ్యే పరిస్థితులు కూడా ఏర్పడే పరిస్థితిలో ప్రభుత్వం కనీసం 250 టన్నుల ఇసుకను కూడా సిద్ధం చేయనటువంటి ఒక స్థితిలోకి రావడం చాలా విచారకరం. దీంతో ఉన్నవాడికి మాత్రం 1000 టన్నుల ఇసుక అక్రమంగా రవాణా చేయడానికి ఇసుక మాఫియా సిద్ధపడతా ఉంటే సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలు తమ చిన్నపాటి ఇంటి నిర్మాణానికో లేకపోతే తమ గృహ అవసరాల కోసమో ఇసుకను ఉపయోగించుకోవాలని అనుకునే వాళ్ళకి మాత్రం కనీసం ఒక 100 కేజీల ఇసుక కూడా దొరకనటువంటి ఒక స్థితి విశాఖ నగరంలో కనిపిస్తూ ఉంది. దీని పట్ల ప్రభుత్వం ఆలోచించాలి. ప్రకృతి ఇసుక మీద ప్రభుత్వానికి అసలు అధికారం ఏమిటి? ప్రకృతి సంపదను ప్రతి పౌరుడు ఉపయోగించుకునేటట్టు ఉండాలి. ఫ్రీ ఇసుక అంటే ఉట్టి మాటలు పేపర్ ప్రకటన కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇసుకను ఫ్రీ అంటే మీరు రిచ్లు ఏర్పాటు చేయక్కర్లా. ఇసుక ప్రకృతి సంపద. ఆ సంపదని తీసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉండాలంటే ఇసుక కావాల్సిన ప్రతి కార్మికుడు ఎవరైతే భవన నిర్మాణం చేస్తారో ఈ తాపీ మేస్తులు వారే ఇసుకను తవ్వుకొని వారే ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని వస్తారు. అవి లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు నిబంధనలు పెట్టి రిచ్లను పెట్టి మీరు ఎవరికి ఉపయోగపడుతున్నారంటే బడా వ్యాపారస్తులకి. ఇప్పుడు సామాన్యులకి ఇసుక లేదు, కానీ అపార్ట్మెంట్లకి టన్నులు వేలాది టన్నులు అపార్ట్మెంట్లకి ఇసుక ఎక్కడి నుండి వస్తుంది? మరి ఇప్పటికైనా కూటమి సర్కార్ జిల్లాలో డిమాండ్ కు సరిపడా ఇసుకను సరఫరా చేయాలని జనం కోరుతున్నారు. లేకపోతే ఇసుక కొరత కారణంగా పలు ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.